రేణుని చూడడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారని రేణు స్నేహితురాలైన కావ్యని రమ్మని చెప్తారు నారాయణ గారు. రేణుకి తోడుగా ధైర్యంగా ఉంటుందని. నేరుగా రేణు రూంలోకి వచ్చిన కావ్య లోపల దృశ్యం చూసి అలాగే షాక్ అయి చూస్తూ ఉంటుంది. లేత ఆకుపచ్చ కలర్ పట్టు చీర, దానికి తగ్గట్టు చిన్నగా బంగారు పూతతో బార్డర్, మ్యాచింగ్ బ్లౌజ్తో 2 కనుపాపల మధ్యలో చిన్న స్టిక్కర్ కింద చిన్నగా కుంకుమ, చెవికి ఉన్న జుముకాలు చిన్నగా కదలాల వద్ద అన్నట్టు ఊగుతున్నది. చూడడానికి దేవకన్యలా ఉంది. మెడలో చిన్న డాలర్ చైన్. ఆ చైన్ ఆమె శరీరంతో పోటీ పడుతుంది. లైట్స్కి రిఫ్లెక్ట్ అవుతున్న శరీర కాంతితో పాటు చైన్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడెక్కడ తీర్చిదిద్ది ఉన్న శరీర నిర్మాణం. చైర్ వెనక్కి తలని ఆంచి కళ్ళు మూసుకుని ఉంది. అలా ఆమెని చూస్తుంటే కనురెప్పలను వేయడం కూడా మర్చిపోతాం ఏమో అనేటట్లు ఉంది రేణు. సింపుల్గా ఉంటేనే ఇలా ఉంది అంటే బాప్రే, నేను ఆడపిల్లని అయిపోయాను కాబట్టి సరిపోయింది, లేదంటే నేనే తనని పెళ్లి చేసుకుని ఉండి ఉంటాను అని అనుకుంటూ రేణు దగ్గరికి వెళ్తుంది కావ్య. పెళ్లి చూపులు అంటే ఏ ఆడపిల్లకైనా కాస్త ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ రేణు ముఖంలో అవి మచ్చుకైనా లేదు సరికదా. అశాంతిగా కదులుతున్న కనుపాపలను చూసి బాధతో దీర్ఘంగా నిట్టూరుస్తుంది కావ్య. అత్త ఉండుంటే ఇప్పుడు రేణును చూసి ఎంత సంతోషించేవారో. రేణు ముఖంలో బాధ బదులు సంతోషం తాండవించేది అని మనసులో అనుకుంటూ రేణుని పిలుస్తుంది కావ్య. ఎంతసేపటికి కళ్ళు తెరవని రేణును చూసి రేణు రేణు అని రేణు భుజాలను రేణును కదుపుతుంది కావ్య. అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉన్న రేణు సడన్గా ఆమె మీద చెయ్యి పడేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి చూస్తుంది. భయంగా చూస్తున్న రేణుకి తన ఎదురుగా కావ్య కనిపించేసరికి కాస్త రిలాక్స్ అయ్యి, అరే, పిలవకుండా అలా మీద చెయ్యి వేస్తారా ఎవరైనా అని కోపంగా అడుగుతుంది రేణు. అమ్మ తల్లి, నేను నిన్ను పిలుస్తున్నా, తమరికి వినపడట్లేదు. అందుకే ఒకవేళ మా అన్న గురించి ఆలోచిస్తూ కలలు కంటూ అలాగే నిద్రపోయవేమో అని అనుమానంతో లేపాను అని అల్లరిగా కన్ను కొడుతూ అంటుంది కావ్య. రేణు మూడ్ను నార్మల్ చేయడానికి ఇలా అల్లరి మొదలుపెట్టింది కావ్య. అంత లేదు కానీ ఇక ఆపు అని సీరియస్గా లుక్ ఇస్తుంది రేణు. సరే సరే, నువ్వు అలా భద్రకాళి అవతారం ఎత్తకు. ఇప్పుడు కానీ నిన్ను ఇలా మా అన్న చూస్తే అటు నుండి అటే పారిపోతాడు అని నవ్వును పెదవుల మాట దాచి భయంగా చేతులు తిప్పుతూ చెప్తుంది. అంత భయంగా ఉంటే వెళ్ళిపోమ్మను, నాకు కావాల్సింది కూడా అదే అని మనసులో అనుకుని సీరియస్గా ఒక చూపు చూస్తుంది రేణు. అమ్మ తల్లి, మరి అంతా కాల్చేసేలా చూడకు, ఊరికే అన్నాను, కాస్త కరుణించి ఈ భక్తురాలిని క్షమించు అని నాటకీయంగా చేతులు 2 జోడించి తల వంచి అభివాదం చేస్తుంది కావ్య. కావ్య ప్రవర్తనకి అప్రయత్నంగానే రేణు పెదవులు విచ్చుకున్నాయి. అది అలా నవ్వుతూ ఉండాలి. ఇప్పుడు కానీ మా అన్న చూశాడనుకో, అంతే, పప్పిలా నీ వెనకే తిరుగుతాడు అని మాట పూర్తి కాకముందే హై అని కోపంగా తర్జన చూపిస్తుంది రేణు. రేణుకి నిజంగా కోపం వచ్చిందని గ్రహించి సరే సరే, సారీ, ఈ ఒక్కసారికి మాపై దళతలచి మమ్ము మన్నింపుము అని మళ్ళీ నాటకీయంగా చెప్తుంది కావ్య. కావ్య, ఇక చాలు అని మౌనంగా కూర్చుంటుంది రేణు. రేణు భుజం మీద చెయ్యి వేసి ఏంటే అంతలా ఆలోచిస్తూ నీలో నువ్వే మదన పడుతున్నావు అని అనునయంగా అడుగుతుంది కావ్య. అదేం లేదు, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాన్న పూర్తిగా ఒంటరివారు అయిపోతారు. పెళ్ళి వద్దు నాన్న అంటే ఎక్కడ బాధపడతారో అని మౌనంగా ఉన్నాను. నాన్నని వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అలా అని నాన్నతో గట్టిగా చెప్పలేను అని బాధగా అంటుంది రేణు. అరే రేణు పాప, నాన్నకి తోడుగా మేమందరం ఉన్నాం కదా, నాన్నని అలా ఒంటరిగా మేము వదిలేస్తాము అని అనుకుంటున్నావా అని బాధగా అడుగుతుంది కావ్య. అంతలోనే తేరుకుని నాన్న గురించి మేము చూసుకుంటాం, కానీ నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది నాన్న గురించి కాదు, మా అన్నయ్య గురించి. ఎలా ఉన్నాడు, ఎప్పుడు వస్తాడా అని మా అన్నయ్య కోసం
ఎదురు చూస్తూ కళ్ళకంటూ కూర్చోవాలి, అర్థమైందా అని సీరియస్ టోన్తో చెప్తుంది కావ్య. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే కావ్య మనసు కూడా బాధపడుతుందని చిన్నగా నవ్వి ఊరుకుంటుంది రేణు. రేణు పెదవుల మీద నవ్వు చూసి అది అలా నవ్వుతుంటే సూపర్గా ఉన్నావు, శారీ సూపర్, అత్తయ్య చీర కదా, బుట్ట బొమ్మలా ఉన్నావు, కాకపోతే ఒక చిన్న డాలర్ చైన్ మాత్రం వేశావు, మిగిలిన నగలు వేస్తాను ఉండు అని నగలను తీయడానికి వెళ్తుంది కావ్య. కావ్య చాలు, ఇంకా ఏమీ వద్దు, నీకు తెలుసు కదా నాకు ఇవన్నీ నచ్చవు అని. రేణు ఎంత బ్రతిమలాడినా కావ్య అస్సలు రేణు మాటలను పట్టించుకోలేదు. చూడు రేణు పాప, మామయ్య నాతో చెప్పారు నిన్ను బాగా రెడీ చెయ్యాలి అని. ఆ బాధ్యత నా మీద వేశారు. నువ్వు ఇలా కనుక పెళ్ళి వాళ్ళ ముందు వెళ్తే ఏం బాగుంటుంది? పైగా మామయ్య నన్ను కోప్పడతారు. కాబట్టి నేను చెప్పినట్లు విను. ఈరోజే నేనే నిన్ను రెడీ చేస్తాను, సైలెంట్గా కూర్చో అని చెప్పి రేణుకి మారు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా రేణుని రెడీ చేయడం స్టార్ట్ చేసింది కావ్య. ఇంతలో పెళ్లి వాళ్ళు రానే వచ్చారు. నారాయణ గారు వాళ్ళని దగ్గరుండి రిసీవ్ చేసుకున్నారు. అన్న మర్యాదలు చేస్తూ ఉన్నారు. కావ్య, కావ్య, బంగారాన్ని తీసుకుని రామ్మా అని నారాయణ గారు పిలవడంతో వస్తున్నా మామయ్య అని చెప్పి రేణుని మళ్ళీ ఒకసారి చూసుకుని తృప్తిగా ఇప్పుడు పర్ఫెక్ట్ పద అని రేణుని తీసుకుని వెళ్తుంది కావ్య. ఈ కథ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ని అందిస్తూ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.